హాయ్ అండి. దిస్ ఈస్ డాక్టర్ నవీన్, లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్, టీఆర్‌హెచ్ హాస్పిటల్స్, కూకట్పల్లి. సో, ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక బరువు, ఉబకాయం ప్రాబ్లమ్ ఉందని మీకు తెలుసా? అవునండి. ఇది అక్షరాల నిజం. మనం తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరిలో ఉబకాయము లేదా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో వచ్చే జబ్బులు క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ వల్ల కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తాయని మీకు తెలుసా? సో, ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఒబేసిటీని తగ్గియడానికి, ఈ జబ్బులు రాకుండా ఈ జబ్బుల్ని దూరం పెట్టేదానికి బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీస్ అనేవి ఉన్నాయి. సో, ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో, అసలు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎవరైనా సరే అధిక బరువు ఉన్న వాళ్ళకి ఈ సర్జరీస్ ద్వారా వాళ్ళ బరువు తగ్గిస్తాం. యాక్చువల్లీ బరువు మాత్రం తగ్గడమే కాదు. దీనివల్ల ఈ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ, ఫ్యాటీ లివర్ గానీ, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, పీసీఓడీ, పీసీఓఎస్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ జబ్బులు రాకుండా చూడొచ్చు. దాంతో పాటు బరువు కూడా తగ్గుతారు. హెల్తీ బీఎంఐ మెయింటైన్ చేయడం వల్ల ఈ సర్జరీస్ ద్వారా ఈ జబ్బులన్నీ రాకుండా చూసుకోవచ్చు. సో, దీంట్లో బేరియాట్రిక్ సర్జరీలో మళ్ళీ టైప్స్ ఉన్నాయండి. ఇందులో వచ్చేసి రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అని కొన్ని, మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అని కొన్ని, అండ్ సర్జరీ లేకుండా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఎండోస్కోపిక్ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ బెలూన్. సో, రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్‌లో మనకు మెయిన్‌గా వచ్చేసి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే ప్రొసీజర్ ఉంది. దీంతో పాటు మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లైక్ గ్యాస్ట్రిక్ బైపాస్ ఉన్నాయి. వీటితో పాటు మిక్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. రిస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్. సో, ఈ ప్రొసీజర్స్ ద్వారా, ఈ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా మనము బరువు తగ్గడమే కాకుండా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ, ఈ రెస్పిరేటరీ డిసీజెస్ లైక్ స్లీప్ యాప్నియా, అధిక బరువు ఉండడం వల్ల గురక, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం దూరం చేయొచ్చు ఈ సర్జరీస్ ద్వారా. వీటిలో కొద్దిగా బరువు అంటే జస్ట్ ఒక 5-10 కేజీస్ వరకు బరువు తగ్గియాలన్నా కూడా మనకు టెంపరరీ ప్రొసీజర్స్, ఇప్పుడు మీరు జిమ్‌కెళ్ళి డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి బరువు తగ్గినా కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉండొచ్చు. సో, అట్లాంటి వాటిల్లో జస్ట్ ఒక 5-10 కేజీస్ తగ్గాలనుకున్న వాళ్ళకి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ ఎండోస్కోపిక్ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్, బెలూన్ గానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. సో, ఉబకాయం అన్నది ఒక జబ్బు. దీన్ని ఖచ్చితంగా మనము ట్రీట్ చేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. లైక్ ఈ డయాబెటిస్ రావడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి కన్సల్ట్ ఎ సర్జన్ టు నో మోర్ అబౌట్ బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీస్.